Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఉన్నాము విజ్జి కనికా జ్యువెలర్స్ KPHP. కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రోజు చూడబోయే కలెక్షన్ వచ్చేసి గోల్డ్ షీట్ జ్యువెలరీతో పాటు కొన్ని బ్యూటిఫుల్ 14 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ చూడబోతున్నామండి. అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు మనం ప్రతిదానికి ఎన్ని గ్రామ్స్ అవుతుందనేది చూపిస్తున్నాం అనమాట. ప్రైస్ అయితే కొన్నాటికి మాత్రమే మెన్షన్ చేసాము. ఈ రోజు ప్రైస్ ఏముందో చెప్పామన్నమాట. ప్రైస్ మారిపోతూ ఉంటుంది గోల్డ్ ప్రైస్ వల్ల, కాబట్టి మనం ప్రైస్ అయితే అన్నిటికీ చెప్పలేదు. సో మీకు ఈయన ప్రైస్ కావాలి, ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే పైన ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి, రిప్లై దొరుకుతుంది. మనం అన్నిటికీ గ్రామ్స్ ఎన్ని పడుతుంది అని చెప్పామన్నమాట. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంక లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం. ఇది వచ్చేసి KPHP 5th ఫేస్ అండి. బ్రాండ్ ఫ్యాక్టరీ అపోజిట్ లైన్ లో ఉంటుంది, HDFC అపోజిట్. ఓకే, విజ్జి జ్యువెలర్స్, విజ్జి కనికా జ్యువెలర్స్. ఓకే, ఈరోజు ఏం చూపిస్తారు? ఈ రోజు గోల్డ్ షీట్, ఓన్లీ గోల్డ్ షీట్ జ్యువెలరీ అయినా ఇంకేమైనా? గోల్డ్ షీట్ దొరుకుతుంది, సిల్వర్ పైన గోల్డ్ పాలిష్ దొరుకుతుంది, 1 గ్రామ్ గోల్డ్, ఇంకా 14 క్యారెట్స్ కూడా దొరుకుతుంది. ఓకే, ఇది వచ్చేసి సాత్లడ 5 లైన్స్ వస్తుంది. ఓకే, ఇది మనకి 6 గ్రామ్స్ లోనే అవుతుంది. ఓన్లీ 6 గ్రామ్స్. ఓకే, అమౌంట్ వచ్చేసి 53,500 అవుతుంది. ఈ రోజు ప్రైస్. ఈ రోజు ప్రైస్ మనకి గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకి గ్రామ్స్ అయితే 6 గ్రామ్స్. 6 గ్రామ్స్ అంటే ఇంకా స్టోన్ వాల్యూ అన్ని కలిపేసి మనకి ప్రైస్ చెప్తారన్నమాట. ఓకే, ఎక్స్చేంజ్ వాల్యూ ఏమైనా ఉందా? ఎక్స్చేంజ్ హాఫ్ ఆఫ్ ద గోల్డ్ మీకు రిటర్న్ వస్తుంది ఎప్పుడు వచ్చిన. ఈ రోజు మనం 53,000 పెట్టి తీసుకుంటే మళ్ళీ వచ్చినప్పుడు 6 గ్రామ్స్ లో మీకు 3 గ్రామ్స్ రిటర్న్ వస్తుంది. 3 గ్రామ్స్ అమౌంట్ అంటే ఆ రోజు రేటా? ఆ రోజు రేటే. ఓకే, 3 గ్రామ్స్ అనేది కంపల్సరీ రిటర్న్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మాల 3 లైన్స్ 5.5 గ్రామ్స్ అవుతుంది ఇయర్ రింగ్స్ తో పాటు. ఓకే, ఎన్ని గ్రామ్స్ అన్నారు? 5.5 గ్రామ్స్. వెయిట్ కూడా ఉంది, ఒకసారి విజిట్ చేసి చూసుకోవచ్చు. ఆన్లైన్ కూడా పంపిస్తారు కదా? పంపిస్తాం మేడం. ఓకే, నెక్స్ట్ మరొకటి చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మిడిల్ హారం లాగా ఉంటది. ఇది 10 గ్రామ్స్ పడుతుంది. 10 గ్రామ్స్, వెయిట్ కూడా బాగుంది. లోపలంతా మనకు కాపర్ వస్తుంది, పైన ఏమో గోల్డ్ షీట్ వస్తుంది. అది 24 క్యారెట్ గోల్డ్ కదా? 24 క్యారెట్ షీట్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి చాందబల్ నెక్లెస్ 20 గ్రామ్స్ అవుతుంది. 20 గ్రామ్స్. ఓకే, ఏమైనా మెయింటెనెన్స్ ఏదైనా ఉంటుందా? మనము కేర్ తీసుకోవాలి, లేకపోతే గోల్డ్ లాగా వాడేసుకోవచ్చా? గోల్డ్ లాగే వాడుకోవచ్చు అండి. ఒక వెల్వెట్ బాక్స్ లో స్టోర్ చేయొద్దు వీటిని. వెల్వెట్ లో చేయకూడదు, కాటన్ బాక్స్ లో పెట్టుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి పగడాలది 8 గ్రామ్స్ అవుతుంది ఇయర్ రింగ్స్ తో పాటు. 8 గ్రామ్స్ విత్ ఇయర్ రింగ్స్. మనం చూసేవన్నీ విత్ ఇయర్ రింగ్స్ చూస్తున్నాం అన్నమాట. ఓకే, ఇది 21 గ్రామ్స్ అవుతుంది. 21 గ్రామ్స్, చాలా హెవీ ఉన్నాయి అన్నమాట. ఇది మామూలుగా గోల్డ్ లో తీసుకోవాలంటే చాలా అవుతుంది మనకి. గోల్డ్ లో తీసుకోవాలంటే 10 తులాస్ 15 తులాస్ ఈజీగా అవుతుంది అన్నమాట. ఇది ఒకటి కుందన్ డిజైన్ 12 గ్రామ్స్ లో అవుతుంది ఇయర్ రింగ్స్ తో పాటు. 12 గ్రామ్స్ ఓన్లీ. ఓకే, ఇది కంటి. ఓకే, లాకెట్ తో పాటు 9.6 గ్రామ్స్. 9.6 గ్రామ్స్. ఈ రోజు మనకి ఉన్న బంగారం రేట్ ని బట్టి మనకి కాస్ట్ అనేది పడుతుంది. విజిట్ చేసినా లేకపోతే మెసేజ్ చేసినా వీళ్ళు చెప్తారు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది. ఓకే, ఇది వచ్చేసి మ్యాంగో హారం 12 గ్రామ్స్ అవుతుంది లాకెట్ తో పాటు. ఓకే, లాకెట్ తో పాటు 12 గ్రామ్స్. కావాలంటే ఇయర్ రింగ్స్ కూడా మీరు తయారు చేసి ఇస్తారు, కస్టమైజేషన్ చేస్తారు కదా? చేసిస్తాం మేడం. కస్టమైజేషన్ వాళ్ళైనా పిక్ తెస్తే దాని ప్రకారం చేసిస్తారు కదా? చేసిస్తాం. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి 6.5 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ తో పాటు. 6.5 గ్రామ్స్. ఓకే, బాగుంది. ఓకే, ఒకవేళ ఈ కలర్ వద్దు మనకు అనుకుంటే వేరే కలర్ మార్చి ఇస్తారన్నమాట. చేసిస్తాం. ఓకే, ఇది షార్ట్ గుట్ట పూసలు 7.8 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ తో పాటు. ఓకే, ఇది కంటి టైప్ స్టోన్స్ తోని 6 గ్రామ్స్ లో అవుతుంది. ఓన్లీ 6 గ్రామ్స్ ఇయర్ రింగ్స్. డిఫరెంట్ డిజైనర్ పీసెస్ అన్నమాట ఇవన్నీ. ఇది ఒకటి డైమండ్ డిజైన్ టైప్. ఓకే, 6.5 గ్రామ్స్ లో అవుతుంది ఇయర్ రింగ్స్ తో పాటు. విత్ ఇయర్ రింగ్స్ 6.5. అంటే ఇందా మనం చెప్పుకున్న రేట్ 60,000 70,000 లోపల వచ్చేస్తుంది కదా? ఇది 59,000 ఆ రేంజ్ అవుతుంది. 59,000 కి వచ్చేస్తుంది. చాలా బాగుంది. అది డైమండ్స్ తీసుకోవాలంటే చాలా. ఓకే, ఇది కూడా చాలా బాగుంది. యూనిక్ పీస్ అన్నమాట. ఇవన్నీ 7.8 గ్రామ్స్. 7.8 గ్రామ్స్. ఓకే, ఆ స్టోన్స్ అన్ని మనకి రియలేనా? ఇవన్నీ గోల్డ్ లో వాడే స్టోన్స్ వాడతాం. గోల్డ్ యూస్ చేసేవి వాడతాం. గోల్డ్ లో యూస్ చేసి. ఇది ఒకటి బ్లూ కలర్. ఇది వచ్చేసి 8.5 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ తో పాటు. ఓకే,
ఇది ఇంకొకటి ఓకే. మల్టీ కలర్ స్టోన్స్ వస్తాయి 6.5 గ్రామ్స్. 6.5 గ్రామ్స్. ఓకే. ఇది ఓన్లీ లాకెట్ 10 గ్రామ్స్. బీడ్స్కి ఎక్స్ట్రా పడుతుంది, అంటే మన ఇష్టం, మన కాస్ట్ కావాలంటే ఆ కాస్ట్లో బీడ్స్ వేయించుకోవచ్చు. బీడ్స్ లో కూడా మనకి ఒరిజినల్ ఉంటాయి, సెమీ పీసెస్ ఉంటాయి, ఇంకా మన బడ్జెట్ లో కావాల్సినట్టు వేసుకోవచ్చు అనమాట. ఓన్లీ లాకెట్ 10 గ్రామ్స్ అవుతుంది. ఇది ఒకటి నవరత్న మాల 3 స్టెప్స్, ఇయర్ రింగ్స్ తో పాటు ఇది కూడా 5.5 గ్రామ్స్. 5.5 గ్రామ్స్. ఓకే. చంద్రహారం 4 లైన్స్ వచ్చేసి మనకి 9 గ్రామ్స్. 9 గ్రామ్స్. ఓకే. మ్యాంగో హారం కింద లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది, ఇది 10.5 గ్రామ్స్. 10.5 గ్రామ్స్. చాలా మళ్ళీ స్టోన్స్ కి ఇందులో స్వరోస్ కి వాడతాము, స్టోన్స్ కి 9,000 ఎక్స్ట్రా పడుతుంది. స్టోన్స్ కా వద్దంటే ప్లెయిన్ కూడా చేయించుకోవచ్చు. రెగ్యులర్ ఏడి స్టోన్స్ వేసుకోవచ్చు. జనరల్ గా డౌట్ వచ్చేది ఏంటంటే ఇది మనం గోల్డ్ లాగా వాటర్ తడిసినా పర్వాలేదా, ఎన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి జనరల్ గా. రెగ్యులర్ గా గోల్డ్ లాగా తడిచినా ఏమవ్వదు కదా. రెగ్యులర్ గా పైన అంతా గోల్డ్ షీటే కాబట్టి ఏం కాదు. జనరల్ గా వచ్చే డౌట్స్ ఏంటంటే ఇది మనకి 22 క్యారెట్ గోల్డ్ కాదు కదా అని చెప్పేసి డౌట్ వస్తుంది, అంటే మొత్తం గోల్డ్ కాదు కదా అని చెప్పి డౌట్స్ వస్తాయి. అట్లా ఏం లేదు, పైన మనకి రియల్ గోల్డ్ షీట్ వస్తుంది కదా, గోల్డ్ ఎలా వాడుకుంటారో అలాగే వాడుకోవచ్చు. లోపల మట్టికి కాపర్, పైన మనకి ఒరిజినల్ 24 క్యారెట్ గోల్డ్ షీట్ అన్నమాట. ఇయర్ రింగ్స్ అండి. ఓకే. ఫస్ట్ ఇవి చాంద్ బలేసి, ఇవి మనకి 3.6 గ్రామ్స్. 3.6 గ్రామ్స్. ఓకే. హెవీ బుట్టలు 5.5 గ్రామ్స్. 5.5 గ్రామ్స్. ఓకే. 3.6 గ్రామ్స్. 3.6. ఓకే. ఇది కూడా సేమ్ అంతే 3.6 గ్రామ్స్. 3.6 గ్రామ్స్. అప్రాక్స్ గా 32,500 దాకా అవుతుంది ఈ రోజు రేట్ ప్రకారం. ఓకే. ఇవి మనకి 3 గ్రామ్స్ లో అవుతాయి. 3 గ్రామ్స్. ఓకే. హెవీ చాంద్ బలేసి 4.2 గ్రామ్స్. ఓకే. ఇవి గ్లాస్ జుమ్కీస్ అంటారు కదా, ఇవి మనకి 3 గ్రామ్స్ లో అవుతాయి. ఓకే. ఇది 3.6 గ్రామ్స్. ఓకే. ఎప్పుడు వచ్చినా కానీ మనకు అందులో హాఫ్ అయితే హాఫ్ ఆఫ్ ద గోల్డ్ రిటర్న్ వస్తుంది. గోల్డ్ ఇస్తారా, అమౌంట్ ఇస్తారా? తీసుకోవాలంటే అమౌంట్ ఏదైనా ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి 4.8 గ్రామ్స్. 4.8 గ్రామ్స్. ఓకే. చిన్న చాంద్ బలేస్ 2 గ్రామ్స్ లో అవుతాయి. ఓకే. 2 గ్రామ్స్ అంటే చాలా తక్కువ రేటుకి వచ్చేస్తాయి కదా మనకి. ఎంత పడొచ్చు 2 గ్రామ్స్ అంటే? అప్రాక్స్ గా 18,000 దాకా 18,000 కి వచ్చేస్తుంది. ఓకే. ఇది వచ్చేసి 2.5 గ్రామ్స్. ఓకే. చాంద్ బలేస్ లో 3 గ్రామ్స్ లో అవుతుంది. ఓకే. ఇది సేమ్ 3 గ్రామ్స్, కొంచెం యాంటిక్ డిజైన్. ఓకే. ఇది కూడా సేమ్ 3 గ్రామ్స్ లోనే అవుతుంది. ఓకే. జుమ్కీస్ 3.6 గ్రామ్స్ లో అవుతుంది. ఓకే. చిన్న చాంద్ బలేస్ 2.5 గ్రామ్స్. 2.5 చాలా బాగుంది. ఓకే. ఇది పులిగోర్ లాకెట్ 3.6 గ్రామ్స్ లో రెడీ అవుతుంది. 3.6 అంటే అంతేనా? అరౌండ్ ఎన్ని 32,500 ఆ రేంజ్ లో. ఓకే. ఈ రోజు రేట్ ప్రకారం. ఈ రోజు రేట్ ప్రకారం. ఇది ఒకటి ఆరెంజ్ కలర్ ది, ఇది 4 గ్రామ్స్ విత్ ఇయర్ రింగ్స్. ఓకే. ఇది ఒకటి కట్టింగ్ స్టోన్ లాకెట్ 3.6 గ్రామ్స్. ఇది ఓకే. లక్ష్మీదేవి పెండెంట్ 4 గ్రామ్స్ లో అవుతుంది. 4 గ్రామ్స్. ఓకే. ఇది వచ్చేసి 4 గ్రామ్స్. ఇది కూడా 4 గ్రామ్స్. ఓకే. బాగుంది, చాలా బాగుంది. ఓకే. హెవీ డిజైన్ అన్నమాట, అన్ని పోటా స్టోన్స్ వచ్చాయి. 12 గ్రామ్స్ లో పెయిర్ అవుతుంది. పెయిర్ 12 గ్రామ్స్. ఒకటనే ఇస్తారు కదా, రెండు తీసుకోవాలా? చేసిస్తాం. ఓకే. సింగిల్ కావాలంటే సింగిల్ కూడా మనకి అరేంజ్ చేస్తారు అన్నమాట, కస్టమైజ్ చేస్తారు కాబట్టి బాగుంది. ఓకే. ఇవి ఒకటి పగడాల కాంచులు పెయిర్ 5 గ్రామ్స్ లో అవుతాయి. ఓకే. సేమ్ అదే డిజైన్ ముత్యాలతో. ఓకే. ఇవి స్టోన్ రూబీ ఇంకా వైట్ స్టోన్స్ 5.5 గ్రామ్స్. 5.5. ఓకే. పెయిర్ వచ్చేస్తుంది మనకి. సైజ్ వైజ్ చేస్తారు కదా? సైజ్ వైజ్ చేసిస్తాం. ఇది వచ్చేసి 4 గ్రామ్స్ పెయిర్. 4 గ్రామ్స్. ఇది కొంచెం వెడల్పు వస్తుంది, 8 గ్రామ్స్ అవుతుంది. బ్లాక్ బీడ్స్. ఓకే. 8 గ్రామ్స్ ఉన్నాయి కదా ఇవి, వాళ్ళు ఏమన్నా 6 గ్రామ్స్ లో చేయాలి అలా కావాలంటే కొంచెం చేసిస్తారా? అలా తక్కువలో, ఇంకా అంతకంటే తక్కువలో అవు అంటే ఈ ఫినిషింగ్ రాదేమో, ఫినిషింగ్ సన్నగా చిన్నగా వస్తాయేమో కదా. ఓకే. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ 5 గ్రామ్స్ అవుతుంది మనకి పెయిర్. ఓకే. ముత్యాల గాంచులు 5.5 గ్రామ్స్ పెయిర్. ఇది వచ్చేసి 6.5 గ్రామ్స్ అన్కట్ స్టోన్స్. ఇది 4 గ్రామ్స్ అవుతుంది పేర్ పోటా స్టోన్స్. ఓకే. ఇవి 4.2 గ్రామ్స్ జత. ఓకే. మళ్ళీ ఇందులో స్వరోస్కి స్టోన్స్ ప్రైస్ ఎక్స్ట్రా పడుతుంది.
ఓకే. స్టోన్ కాస్ట్ ఎక్స్ట్రా కాస్ట్ ఎక్స్ట్రా పడుతుంది వీటికి. ఇది వచ్చేసి మనకి 4.2 గ్రామ్స్లో ఇవి రెండు అయిపోతుంది. ఓకే. ఒకటి ముత్యాల గాజులు ఓకే. పేరు 5 గ్రామ్స్ ఓపెనబుల్ కూడా అవుతాయి ఇవి. ఓకే. నక్షి డిజైన్ పేర్ 6 గ్రామ్స్. ఓకే. ఇవి వచ్చేసి మనకి పేర్ 5 గ్రామ్స్. 5 గ్రామ్స్ బాగుంది. రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు, రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఇవన్నీ నక్షి టైప్. ఇవి పేర్ 8 గ్రామ్స్ అవుతాయి. ఈ డిజైన్ ఈ సింపుల్ డిజైన్స్. ఇదైతే పేర్ 5 గ్రామ్స్. ఓకే. ఇది 5 గ్రామ్స్. జత 5 గ్రామ్స్. ఓకే. ఇది కూడా పేర్ 5 గ్రామ్స్. ఇది 5 గ్రామ్స్. ఓకే. ఇవి అయితే నా పేర్ 9 గ్రామ్స్ 9 అవుతాయి. గ్రామ్స్ అంటే మనకు వచ్చే డిజైన్ బట్టి డిజైన్ వెయిట్ బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి 9 గ్రామ్స్ అవుతాయి. ఇవన్నీ మనకి కడాసు. ఓకే. జత 3 గ్రాములు 3 గ్రామ్స్. ఓకే. ఈ రోజు రేట్ బట్టి 27,000 పడతాయి. ఓకే. ఇవన్నీ ఇందులో చాలా అన్ని size. అంతేనా? ఇవన్నీ ప్రైస్, ఇవన్నీ ఒకే ప్రైస్. ఇంచుమించు సేమ్ 3 ఉంటుంది. గ్రామ్స్. ఓకే. రెగ్యులర్ యూజ్. ఇవి రెగ్యులర్ యూజ్ బ్రాడ్ వస్తాయి. ఓకే. 4 బ్యాంగిల్స్ 3.6 గ్రామ్స్. బాగున్నాయి. బాగున్నాయి. అసలు గోల్డ్ పట్టుకున్నట్టే ఉంది. ఎక్కడ మనకు తేడా తెలియట్లేదు. తెలియదు. చాలా బాగున్నాయి. ఇవి వేసేసుకోవచ్చా రెగ్యులర్ గా? రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఎన్నాళ్ళైనా ఇంకా అలాగే రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఏమైనా షైనింగ్ తగ్గితే పెట్టిస్తారా? మళ్ళీ పెరుగు పెట్టించుకోవచ్చు కదా? పెట్టించుకోవచ్చు. పెట్టించుకోవచ్చు. ఏం చెప్పారు? ఎన్ని గ్రామ్స్? ఇవి 3.6 గ్రామ్స్ అవుతుంది. 4 బ్యాంగిల్స్. ఏవైనా ఇట్లా కొంచెం బ్రాడ్ వచ్చిన డిజైన్స్. ఇవన్నీ రెగ్యులర్ యూజ్ 4 బ్యాంగిల్స్. ఓకే. 3 గ్రామ్స్ లో అవుతుంది. ఓకే. 3 గ్రామ్స్. 4 3 బ్యాంగిల్స్ 3 3 గ్రామ్స్. గ్రామ్స్ 4 బ్యాంగిల్స్ వస్తాయి. 3 గ్రామ్స్ అవుతుంది. ఓకే. ఇందులో చాలా డిజైన్స్ బాగుంది. ఇవి వచ్చేసి మనకి 8 బ్యాంగిల్స్ 3 గ్రామ్స్ లో అవుతాయి. ఓకే. 8 బ్యాంగిల్స్ 3 గ్రామ్స్. బాగుంది. ఓకే. ఇవి కూడా అంతే 8 బ్యాంగిల్స్ 3 గ్రామ్స్ అవుతాయి. ఓకే. ఇవి కూడా సేమ్ వంకీ టైప్ 8 బ్యాంగిల్స్ 3 గ్రామ్స్. ఓకే. ఇవన్నీ బ్రేస్లెట్స్. ఓకే. రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఓకే. ఎన్ని గ్రామ్స్ పడుతుంది ఇది? ఇది ఒకటి 1.5 గ్రామ్స్ 13,500 అవుతుంది. 13,500 కి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా బాగుంటుంది. చాలా ఇవ్వాలి కదా? ఇవన్నీ మనకి 1.5 గ్రామ్స్ లో అవుతుంది మేడం. ఒకటి ఓకే. 13,000 ప్రైస్ నుంచి స్టార్ట్. అరౌండ్ 13,000 నుంచి స్టార్టింగ్. 13,000. ఓకే. బాగుంది. బ్లాక్ బీడ్స్ విత్ ఇయర్ రింగ్స్ తో పాటు 14,500 అవుతుంది. ఓకే. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఇది 1.5 గ్రామ్స్ అవుతుంది. ఓకే. బ్లాక్ థ్రెడ్ ఇవి మొత్తం ఇయర్ రింగ్స్ తో పాటు 6 గ్రామ్స్ అవుతుంది. 6 గ్రామ్స్. ఓకే. ఇది ఒకటి ఇయర్ రింగ్స్ లేకుండా 12,000 పడుతుంది మనకి. 12,000. ఓకే. ఇది కూడా అదే డిజైన్ రూబీ స్టోన్స్ తోని చిన్న ఇయర్ రింగ్స్ 14,500 అవుతుంది. ఓకే. ఇది వచ్చేసి 2 లైన్స్. ఇది మనకి 3 గ్రామ్స్ లో వస్తుంది. 3 గ్రామ్స్. ఓకే. ఇది కూడా సేమ్ ఇదే డిజైన్ కొంచెం లాంగ్ వస్తుంది ఇది. ఓకే. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది? ఇది కూడా 3 గ్రామ్స్. 3 గ్రామ్స్. ఓకే. ఇది మనకి చైన్ టైప్ వస్తుంది 3.6 గ్రామ్స్. ఓకే. లాంగ్ వస్తుంది. లెంత్ ఉంది కాబట్టి Length కొంచెం. ఓకే. ఇది కూడా బ్లాక్ థ్రెడ్ 6 గ్రామ్స్ అవుతుంది. 6 గ్రామ్స్. ఓకే. సింపుల్ ది. ఇది కూడా మనకి 12,000 లో వస్తుంది. 12,000 అంటే 1.5 గ్రామ్ పడుతుంది. 1.2 గ్రామ్స్ అవుతుంది. 1.2 గ్రామ్స్. ఇది వచ్చేసి 5 లైన్స్. ఓకే. ఇది 2 గ్రామ్స్ అవుతుంది. 2 గ్రామ్స్. ఓకే. అన్ని 14 క్యారెట్స్ మేడం. 14 క్యారెట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి కూడా చూస్తున్నాము. ఓకే. ఇది వచ్చేసి మనకి నవరత్న స్టోన్స్ తో వస్తుంది. ఓన్లీ నెక్లెస్ 10.94 గ్రామ్స్ అవుతుంది. 10.94 గ్రామ్స్ వచ్చేస్తుంది. ఓకే. ఇయర్ రింగ్స్ వచ్చేసి 3.9 గ్రామ్స్. ఓకే. ఇయర్ రింగ్స్ సపరేటా? సపరేట్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు ఇది 14 క్యారెట్ కాబట్టి ఎక్కడైనా మార్చుకోవచ్చు కదా? ఎక్స్చేంజ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. మనం ఇక్కడే అవసరం లేదు, ఎక్కడైనా మనం చేసుకోవచ్చు అన్నమాట. అంటే దీనిపైన హాల్ మార్క్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. హాల్ మార్క్ సర్టిఫైడ్ కాబట్టి మనం మార్చుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మాల విత్ లాకెట్ వస్తుంది పంకిన్ బీడ్స్. ఓకే. ఇది మనకి 11.219 గ్రామ్స్ రెడీ అవుతుంది. ఓకే. ఇది ఇంకోటి ఓకే. నెక్లెస్. ఇది మనకి 8.220 గ్రామ్స్ లో రెడీ అవుతుంది. 8.22 గ్రామ్స్ అన్నమాట. ఓకే. ఇది మాల విత్ ఇయర్ రింగ్స్ తో పాటు వచ్చింది. ఓకే. కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే విడిగా తీసుకోవచ్చు. విడిగా తీసుకోవచ్చు. ఓకే. ఇది ఒకటి చౌకర్ మోడల్
ఇట్లా వస్తుంది. సైడ్కి మనకి బీడ్స్ వచ్చాయి. ఓకే ఇంకా క్రీమ్ కలర్ ముత్యాలు. ఓకే ఇది వచ్చేసి మనకి 6.70 గ్రామ్స్. 6.70. ఓకే ఇది ఇంకోటి నవరత్న నెక్లెస్. ఇది మనకి 16 గ్రామ్స్లో రెడీ అవుతుంది. 16 గ్రామ్స్. ఓకే ఇది హెవీ నెక్లెస్. ఓకే ఇది వచ్చేసి 20.278 గ్రామ్స్ పడుతుంది. బాగుంది. ఓకే ఇవి రెగ్యులర్ వేర్ నల్ల పూసలు. ఇది వచ్చేసి మనకి 4.459 గ్రామ్స్లో రెడీ అవుతుంది. 4.459. అరౌండ్ అప్రాక్సిమేట్గా ప్రైస్ ఎలా పడవచ్చు? ఓకే 30,000 అప్రాక్స్గా అవుతుంది. ఓకే 30-31,000 అవుతుంది. మనం ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకో డిజైన్. ఇది వచ్చేసి 2.825 గ్రామ్స్లోనే రెడీ అవుతుంది. ఓకే కింద బీడ్స్. ఇది కిందంతా వైట్ స్టోన్ హ్యాంగింగ్ వచ్చింది. ఇది మనకి 4.100 గ్రామ్ రెడీ అవుతుంది. ఓకే ఓకే మనమైతే శాంపిల్కి కొన్ని ఐటమ్ చూసాం. ఇంకేమైనా దొరుకుతాయా? ఓన్లీ నెక్లెస్ సెట్స్ అనే ఇక్కడ? ఇంకా మనకి ఇయర్ రింగ్స్, లాకెట్స్, నల్లపూసలకు పెండెంట్స్ అన్ని దొరుకుతాయి. కానీ శాంపిల్కి అంతా వీడియోలో చూపించడం అవ్వదు కాబట్టి చూపించట్లేదు. ఇంకా మీకు ఏదైనా కావాలంటే ఆర్డర్ పైన కూడా చేసిస్తాం. కస్టమైజేషన్ కూడా చేస్తారన్నమాట. ఏదైనా పిక్ తెస్తే దాని ప్రకారం కానీ చేసిస్తాం. 14 క్యారెట్స్ లో కూడా. ఓకే